నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి నాయకత్వం ప్రజాపాలన తెలంగాణలో ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఎప్పుడైతే మేము 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వర్లు చేయాలనే స్కీమ్ను ఆలోచనను తీసుకొచ్చి మరి మహిళల యొక్క వ్యాపారాలను పెంచాలనే ఉద్దేశంతో మరి ఇప్పుడు అంటే బ్యాంక్ లింకేజ్ ద్వారా 0 వడ్డీతోని మనం మహిళలకు ఒక అంటే అన్ని రంగాలలో ఇప్పుడు సౌర విద్యుత్ కావచ్చు, తర్వాత పెట్రోల్ బంకులు కావచ్చు, గిడ్డంగులు కావచ్చు, తర్వాత అదేవిధంగా ఇంకా ఎనీథింగ్
వాళ్ళు అనుకున్న వ్యాపారాలు చేసుకోవడానికి వీలుగా ఇప్పుడు ప్రభుత్వం అన్నీ చేస్తూ ఉంది. ఈరోజు ముఖ్యంగా దగ్గర తెలంగాణ వ్యాప్తంగా ఒక 1000 బస్సులు, మన నియోజకవర్గము నుండి 7, మన జిల్లా నుండి మొత్తం 28 బస్సులను మహిళా సంఘాలకు వాళ్ళ సంఘం నుండేమో 6 లక్షల రూపాయల కాంట్రిబ్యూషను, తర్వాత 30 లక్షల రూపాయలేమో మ్యాచింగ్ గ్రాంట్ గవర్నమెంట్ అది బ్యాంక్ లింకేజ్ ద్వారా ఇప్పించి 36 లక్షల యూనిట్ చొప్పున ఇవాళ 28 బస్సులు మొత్తము అంటే 10 కోట్ల అంటే 10.08 కోర్స్ అన్నమాట. ఇన్ని కోట్ల రూపాయలు ఇవాళ మహిళా సంఘాలకు అందేటట్టు చూస్తాను. ఇవాళ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మరి ఇలా బస్సులన్నీ కూడా అందజేస్తాను. ఇది ఏంటంటే మండలం సమాఖ్యకు ఒక బస్సు చొప్పున ఈ బస్సు కాస్ట్ 36 లక్షలు. దాంట్లో 6 లక్షల రూపాయలు మహిళా సంఘాలను కట్టారు, 30 లక్షల రూపాయలు మనకు బ్యాంక్ లింకేజ్ ద్వారా వితౌట్ వడ్డీ లేని రుణాల ద్వారా ఇస్తాము. వీళ్ళేంటంటే ఆర్టీసీకి మనము అద్దెకించుకున్నారు. ఇప్పుడు వీళ్ళు ఆర్టీసీ వాళ్ళు 75,000 రూపాయలు వీళ్ళకు నెలకు పే చేస్తారు. అట్లా ఒక 80 నెలల వరకు వీళ్ళకు అగ్రిమెంట్ ఉంటుంది. అంటే బస్సు మెయింటెనెన్స్, బస్సు యొక్క డీజిల్ కానీ ఖర్చు కానీ తర్వాత ఎవరు డ్రైవర్ ఇవన్నీ కూడా ఆర్టీసీ వాళ్ళే చూసుకుంటారు. వీళ్ళకి నెట్ 75,000 రూపాయలు వీళ్ళ సంఘాలకు ఇస్తారు. సో వీళ్ళకు ఆదాయం ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటంటే మహిళలకు ఆర్థిక స్వలంబన పేరు మీద మన మండలంకి కూడా అయితే ఇప్పుడు ఇచ్చారు. చాలా పెద్ద కార్యక్రమం. ఇవాళ సోలార్ ఎనర్జీలో ఉన్నారు, వాళ్ళు సోలార్ ఎనర్జీ అంటే సౌర విద్యుత్తులో ఉన్నారు, పెట్రోల్ బంకులు ఇస్తూ ఉన్నాం. ఇవాళ వీళ్ళ తయారు చేసినటువంటి వస్తువులన్నీ కూడా వాల్యూ అడిషన్ కొరకు హైదరాబాద్లో కూడా శిల్పారామంలో కూడా 3 ఎకరాల ల్యాండ్ ఇచ్చాక కూడా 150 షాపులు కూడా జరగడం జరిగింది. ఇక్కడ లక్ష్యం ఒకటే, తెలంగాణలో ఉన్న మహిళా శక్తికి సంబంధించినటువంటి మహిళలందరూ కూడా మరి ఆర్థిక స్వలంబన ఉండాలి, వాళ్ళు ఆర్థికంగా ధనవంతులు కావాలి. సో దట్ దానివల్ల వాళ్ళ కుటుంబాలు కూడా మంచి ఉన్నత స్థానంలో జీవించాలన్నదే ఆలోచన. మరి దాంట్లో ఇనిషియేటివ్గానే మరి ఇవాళ వరకు దగ్గర ఈ 2.5 సంవత్సరాలని గవర్నమెంట్ ద్వారా మేము 1,00,000 కోట్లు అన్నాం, కానీ 2.5 సంవత్సరాల్లోనే 1,00,000 కోట్లు అన్నది 5 సంవత్సరాలు. అయితే ప్రతి సంవత్సరం 20,000 కోట్లు బ్యాంక్ లింకేజ్ ద్వారా ఇవ్వాలని చెప్పినాం. ఇలా 2.5 సంవత్సరాలు గవర్నమెంట్ పూర్తయిన సందర్భంగా దగ్గర 70,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ బ్యాంక్ లింకేజ్ ఇచ్చినాం. అంటే ఇంకా 30,000 కోట్లే ఉంది, ఇంకా 2.5 సంవత్సరాలు చేయాల్సి. సో అనుకున్న టార్గెట్ కంటే ఎక్కువ ఉంది. ఇప్పుడు మన దగ్గర కూడా మహిళలు కూడా చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు 100% రికవరీ ఉంది. ఇక్కడ హైయెస్ట్ టార్గెట్ కూడా రీచ్ అయింది మనకి. సో నిజామాబాద్ నంబర్ 1 పొజిషన్లో ఉన్నది రాష్ట్రంలో మహిళా సమైక్యలో. ఎందుకంటే మన మహిళలు చాలా కష్టపడతారు, మంచి అంటే తెలివైన వాళ్ళు కాబట్టి వాళ్ళ లక్ష్యాలను చేరుకునే విధంగా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. వీళ్ళందరూ కూడా వాళ్ళు ఎవరైతే బస్సు ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మీరు ఇంకా మీ వ్యాపారాలను పెంచుకోవాలి, మీరంతా ధనవంతులు కావాలి, మీ పిల్లలు మీ కుటుంబాన్ని కూడా మంచి ఉన్నత స్థానంలో మంచి ఆరోగ్యంగా జీవించాలని మనసారా కోరుకుంటూ మీకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు కూడా మరి ముఖ్యమంత్రి గారు కూడా ఇదంతా ఇంత ఇనిషియేటివ్ తీసుకున్నందుకు కూడా ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా నిజామాబాద్ రూరల్లో మేము నంబర్ 1లో ఉన్నాం. మా ఏపీఎంలు కానీ మరిసా వీళ్ళందరూ కూడా అంటే వీళ్ళు అంటే సంఘాలు కూడా చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. మనకు అంటే ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా మీరు పెద్ద వ్యాపారం ఒకసారి నేను చెప్పాను వాళ్ళకు మల్కనూరు కూడా మనం విజిట్ చేద్దాం అవసరం ఉంటే, అక్కడ పాల వ్యాపార కేంద్రం ఉంటుంది, చాలా పెద్దది, కోట్లలో వ్యాపారం చేస్తాం. సో అలాంటి ఇంకా మనకు సొసైటీల ద్వారా ఇంకా పాల వ్యాపారం వీళ్ళు చేస్తున్నారు, చేయలేము కాక చిన్న లెవెల్లో చేస్తున్నారు. అదే గుడ్ల వ్యాపారం కానీ కోళ్ళ వ్యాపారం కానీ చిన్న పెరటి వెనుక చేసే కార్యక్రమాలు కాకుండా ఇంకా పెద్ద ఎత్తున చేయాలన్నది వీళ్ళకి అవసరం ఉన్న ట్రైనింగ్ కానీ అది ఇస్తామని చెప్తాము. ఇది చాలా అంటే భారతదేశంలో ఇక్కడ లేదు, గ్రహించాలా మా అక్కజల్లెలందరూ గ్రహించాలా. భారతదేశంలో ఎక్కడా లేదు ఇలాంటి స్కీమ్, మహిళలను కోటీశ్వరం చేయాలనే స్కీమ్ ఎక్కడా లేదు. సో కాబట్టి ఇది మన ప్రభుత్వానికి మనం కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి వాళ్ళకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రావులకు సంబంధించినటువంటి గ్రామ ప్రజలందరూ కూడా కలెక్టర్ దగ్గర పోయి ధర్నా చేయడం జరిగింది. అది వాస్తవమే. ఏంటంటే అటవీని కబ్జా చేస్తున్నారని చెప్తా ఉన్నారు, అది నిజంగా. కానీ అది ఈ ప్రభుత్వంలో జరగలేదు, గతంలో 5-6 ఏళ్ల కింద జరిగింది. మరి కాకపోతే ఇప్పుడు ఇక అది దాంట్లో రాజకీయం చేయకుండా నేను ఒకటే పత్రిక ముఖం చెప్తా వచ్చుకున్నప్పుడు డిఎఫ్ఓ కూడా ఇప్పుడు ఇవాళ
నేను కలెక్టర్తో కూడా మాట్లాడడం జరిగింది, డిఎఫ్ఓతో కూడా మాట్లాడడం జరిగింది. స్ట్రిక్ట్గా ఎక్కడైతే అటవీ ప్రాంతం కబ్జా గురవుతుందో దాన్ని మళ్ళీ రీటేక్ చేసి మన అవసరం ఉంటే ట్రెంచ్లు కొట్టేసి సో ప్రభుత్వం మన అటవీ సంపదను కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఇప్పుడు ఇంకా మన ఇప్పుడు వన మహోత్సవాలు కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి వారోత్సవాలు. సో తప్పకుండా ఈ రాబోయే వర్షాకాలంలో మొత్తం కూడా అన్నీ కూడా ట్రెంచ్ కొట్టి ఎక్కడైతే అక్కడ మొత్తం చెట్టు నాటే కార్యక్రమం ఉంటే దయచేసి నేను జిల్లా ప్రజలకు తర్వాత ముఖ్యంగా నిజామాబాద్ రూరల్ ప్రజలకు నేను కోరుకునేది ఏంటంటే దయచేసి మీరు చెట్లను నరకకండి, దయచేసి మీరు అటవీ సంపదను డ్యామేజ్ చేయకండి. మీరు ఎక్కడైనా డ్యామేజ్ చేస్తే మళ్ళీ మీ మీద కేసులు కావడం ఇదంతా కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది మీకు కూడా. కాబట్టి మేము పూర్తిగా మరి ఆ రైతులు ఎవరైతే గ్రామస్తుల పక్షాన్ని నేను చెప్తా ఉన్నానో నేను ప్రభుత్వం తరఫున కూడా పూర్తి సంపూర్ణ మద్దతు ఉంటుంది. ఎక్కడ కూడా ఎవరైనా కానీ అటవీని నరికినట్టయితే వాళ్ళను శిక్ష తప్పదు. మరి వాళ్ళకు మరి ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళను ఉపేక్షించేది లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాకపోతే దాంట్లో కొంచెం రాజకీయం జరిగింది. ఇప్పుడు ఏదైతే ఎక్కడైతే వాళ్ళు చెప్తా ఉన్నారో అక్కడ రావుట్లలో గ్రామ మందిరం దగ్గర అది జరిగింది మా గవర్నమెంట్లో కాదు, అది గతంలో ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగింది. మరి అక్కడ మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన సొంత గ్రామం అది, ఆ గ్రామంలోనే అప్పుడు జరిగింది. కానీ అప్పుడు కళ్ళు చెవులు మూసుకొని ఉన్నాడు ఆయన, ఇప్పుడేమో నోరు తెరుస్తుంది. అదే అంటే దాన్ని మేము ప్రశ్నించదలుచుకున్నాం. మరి నువ్వే ఉన్నావు కదా అప్పుడు, మీ గ్రామమే కదా, మరి అప్పుడు ఎందుకు ఆపలేదు? ఇలా ఏదో రాజకీయం చేసి కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు అనే ఒక మాట మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళకి అంత గత్యంతరం లేదు. కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ కూడా ఎవరిని కూడా ఎంకరేజ్ చేయరు. థ్యాంక్ యూ సార్.